ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 8వ తారీఖు 8th మే 2025 థర్స్డే, గురువారం మధ్యాహ్నం. దేవుడు ఈరోజు నా ద్వారా మీతో చెప్పదలిచిన మాటలు ఏంటంటే, కీర్తన 147 14వ వచనం, సామ్ 147 వర్డ్ 14th. నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడు ఆయనే. మన బార్డర్, మన ఇంటి చుట్టుపక్కల సమాధానము కలుగజేయువాడు ఆయనే. ఇవన్నీ ఎక్కువ ఆయనతో ఉన్న వాళ్ళకి, ప్రార్థనా పరులకి మాత్రమే వర్తిస్తుంది. ఎవరు పడితే వాళ్ళు, అబ్బా దేవుడు నాకు ఇలా అన్నాడు, అలా అన్నాడు, నాకు లాభం వచ్చింది, ఇలా అనుకోనక్కర్లా. దేవుడితో ఉండండి, ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఇది మీకు వర్తిస్తుంది. యెషయా 44వ అధ్యాయం 3వ వచనం, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవంతుడు, దేవుడంటే భయం, భక్తి, విశ్వాసం కలిగి ఉన్నంతలో కాస్త నీతిగా జీవించేవాడు కూడా యథార్థవంతుడే. అలాంటి వాళ్ళకి యెషయా 44 3వ వచనంలో, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం, అంటే ఆ నీతిమంతుని తర్వాత వాళ్ళ పిల్లలు ధన్యులగుతారంట. అదేవిధంగా ముగిస్తున్నా, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులు వాటిని ఏదైనా చెయ్యగలను అని. ఒక 5 నెలల క్రితం జనవరి 12వ తారీఖు ఇద్దరు నా మీద అర్ధరాత్రి 12 గంటలకి రాయ్ తలుపుదే అని హోంకరించి భయభ్రాంతులు గొలిపేటట్టుగా మాట్లాడారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. నా దేవుడు, ఆయన దూత నాకు తోడై ఉన్నాడు. అయితే కొన్నిసార్లు దేవుని సేవకులకి, భక్తులకి కష్టాలు వస్తాయి. వచ్చినా కూడా వాళ్ళు దానియేలును కాపాడిన దేవుడే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు తోడుగా ఉన్న దేవుడే వాళ్ళను కూడా రక్షించ సమర్థుడై ఉన్నాడు. మనం ఎంతసేపు ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి. మరొకసారి చెప్తున్నా, మే 5వ తారీఖు మే 8వ తారీఖు 2025వ సంవత్సరం గురువారం మధ్యాహ్నం. దయచేసి మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసిన వాళ్ళందరి కోసం నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని,
వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన దేశానికి నిజమైన వెన్నెముక లాంటి వాళ్ళు, మన దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న జై జవాన్, మన భారతదేశ రక్షణ గురించి క్రైస్తవులారా మనమందరము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న, ఆయన పంటల గురించి, ఆయన కుటుంబం గురించి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పాకిస్తాన్ ముష్కర్ల యొక్క దుష్కార్యాలని, దురాలోచనల్ని యేసు నామములో లయమైపోవునుగాక అని నేను రోజు ప్రార్థన చేస్తున్నా. మన భారతదేశ సరిహద్దుల్లో శత్రు సైనికులు రాకుండా లేకుండా మన సైన్యం సమర్థవంతంగా వాళ్ళని ఎదిరించి వాళ్ళని మట్టుపెట్టునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా మన భారతదేశం గెలుస్తుంది, పాకిస్తాన్ ఓడిపోతుంది. దానికి మద్దతు పలికే చైనా కూడా తిలోదకాలు అయిపోతుంది. ఈ వీడియో చూసిన మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచి, మీరు దేవుని నుండి కోరిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మీ అవసరాలన్నీ నెరవేర్చాలని, మీ బ్రతికే దీవెనకరంగా మార్చాలని, అదేవిధంగా మైపూడి కృప ఆమె అవసరాలు నెరవేరాలని, గోపు నాగేశ్వరరావు గారు ఆయన దేవుని నుండి కోరినవన్నీ నెరవేరాలని, సూర్యకు తొందరగా వివాహం జరగాలని, నెల్సన్ బైబిల్ జెర్మియా గారి గురించి ఆయన అవసరాలు నెరవేరాలని, మంటి మురళి, బికే మంజుష, ఇంకా సుజాతను దేవుడు బంధకాల నుండి, దురాత్మ చీకటి శక్తుల నుండి రక్షించాలని, నేతల రాజేష్కు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మురళి సంధ్య నుండి అతనికి రావాల్సిన డబ్బు దేవుడు తిరిగి ఇప్పించలాగున, గుణదీప్, విమల్ జోష్, నీరజ, డాక్టర్ కీర్తన్, గీతు, షైని, అభిషయ్ వాళ్లను దేవుడు దీవెనకరమైన భవిష్యత్తులో నడిపించాలని, ఇంకా నాతో ప్రార్థన చేయించుకున్న వాళ్ళలో కేజీఆ వాళ్ళ వ్యాపారం మళ్ళీ వాళ్ళ వ్యాపారం పునఃప్రారంభం అవ్వాలని, నా నుండి ప్రార్థన సహాయం కోరిన అందరికీ దేవుడు మేలు చేయాలని నిండు మనసుతో యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ కైండ్లీ వన్స్ అగైన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. మీ ప్రార్థన అవసరాలు ఏదైనా ఉంటే ఫోన్ చేయొచ్చు, నేను చేస్తాను. అది నా డ్యూటీ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.